జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం ఇంటర్తో పాటు ఎన్డీఏ కోర్స్ లేదా ఇంటర్తో పాటు డిఫెన్స్ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవడం ఎలా అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే రామయ్య డిఫెన్స్ అకాడమీని గూగుల్లో సెర్చ్ చేసి లొకేషన్ త్రూగా లేదా రామయ్య డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అవ్వడం వలన మన కాలేజీకి సంబంధించిన లొకేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలా మీరు క్యాంపస్ని అప్రోచ్ అయినప్పుడు మీ స్టూడెంట్తో పాటు అంటే మీ బాబు లేదా పాపతో పాటు క్యాంపస్ విజిట్ అయినట్లయితే ఫస్ట్ మనం వాళ్ళకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ చెకప్ చేస్తాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇంటర్తో పాటు ఎన్డీఏ కోర్స్ లేదా ఇంటర్తో పాటు డిఫెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వడం కోసం ఎంతవరకు ఆయనకు అర్హత ఉంది అనేది మనం చెక్ చేస్తాం. అర్హత ఉంది అంటే ఎందులో అర్హత ఉంది, ఎన్డీఏకా లేదా నాన్ ఎన్డీఏకా అనేది మీకు సెలక్షన్ ప్రాసెస్ నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి సో వాళ్ళని ఎన్ని సంవత్సరాలు మన దగ్గర చదివితే జాబ్తో ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అనేది నీట్గా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎన్డీఏతో పాటు డిఫెన్స్ కోర్స్లో మన దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీలో ఎవరికి ఏది బాగుంటుందని చెప్పేసి మీరు కనుక డౌట్స్తో ఉన్నట్లయితే అది మనము చూస్ చేసేదేం కాదండి. పిల్లలు బాగా చదివే పని అయితేనేమో ఎయిర్ ఫోర్స్కు సంబంధించి నేవీకి సంబంధించి మీరు అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. లేదు స్టూడెంట్స్ కొంచెం యావరేజ్గా ఉన్నారు అనుకుంటే ఆర్మీకి సంబంధించి కూడా ట్రై చేసుకోవచ్చు. సహజంగా ఫ్యూచర్ బాగుండాలి అంటే టెక్నికల్ కోర్సుల్లో ఎయిర్ ఫోర్స్లో కానీ లేదా నేవీలో కానీ జాయిన్ అయ్యి టెక్నికల్గా కనుక ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంటర్తో పాటు డిఫెన్స్ కోర్స్కు సంబంధించి ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.